అధికారమునిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్య భాగము జకర్యా 3:7. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రధాన యాజకుడైన యెహోషువ గారి యొక్క మలిన వస్త్రాలను తీసివేసి ప్రశస్తమైన వస్త్రము అలంకరింపమని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కానీ అది సరిపోదు. అతడు ఆయన మార్గాలలో జాగ్రత్తగా నడవలసి ఉంది. మారు మనసు పొందిన తరువాత బలపడడానికి మార్గము దేవుని వాక్యానుసారముగా నడవడమే. దేవుని వాక్యానుసారముగా నీవు వేసే ప్రతి అడుగు నిన్ను బలపరుస్తుంది. నీవు శుద్ధీకరింపబడిన తరువాత నీలోని పాత పురుషుడు చనిపోవడానికి తగిన ఏర్పాటు దేవుడు చేస్తారు. పాత పురుషుడు నీలో ఉన్నా అతని ప్రమేయము, శక్తి నీ మీద ఉండదు. మారు మనసు పొందిన తరువాత దేవుని ఆత్మతో నింపబడి ఉంటావు. దేవుని వాక్యముతో నిన్ను నీవు నింపుకోవాలి. దేవుని వాక్యము ఆత్మయు జీవమై ఉన్నది. అలాగు నీవు నింపబడినప్పుడు దేవుని వాక్యాన్ని ఘనపరుస్తావు. దేవుని వాక్యానికి విరోధముగా నీవు వెళ్లకుండా వాక్యాన్నే నెరవేరుస్తావు. సంఘాలలో అనేకులు మాతో పాటు వాక్యాన్ని బోధించాలని కోరుకుంటూ ఉంటారు. జాగ్రత్త, నిన్ను గూర్చి సరిగా ఆలోచించాలి. అయోగ్యముగా నీవు బోధించడానికి ప్రయత్నిస్తే అంధకార శక్తులు నిన్ను అణగగొట్టి పాపంలోకి లాగేస్తాయి. మారు మనసు పొందినప్పుడు మంచిదానిని అంటిపెట్టుకొని చెడుగును అసహ్యించుకుంటావు. దేవుని సేవలో భౌతికమైన ఉత్సాహాన్ని కలిగి ఉండడం చాలా తేలిక. అయితే మనము ఆత్మలో నడవాలి, ఆత్మలో మాట్లాడాలి, ఆత్మలో జీవించాలి. అప్పుడు నీ శరీరము పరిశుద్ధాత్మకు ఆలయంగా మారుతుంది. మారు మనసు పొందినప్పుడు నీ ద్వారా ఆత్మ పొర్లి పారునట్లు జల సంధులను దేవుడు ఏర్పాటు చేస్తారు. ఒక ఆనకట్ట కట్టేటప్పుడు ఉపయోగకరంగా ఉండులాగు ప్రక్కన కాలువలు కూడా తవ్వుతారు. కొంతమంది పెద్ద జలసంధులను త్రవ్వుతారు, కానీ జలాశయమే ఉండదు. క్రొత్త జన్మ అసలుండదు. ఆత్మలో జన్మించిన ప్రతివారు ఆత్మ సమృద్ధిని పొందుతారు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఆయన మార్గాలలో నడవడం నీకు చాలా సులువు. నీవు దీనుడవుగా ఇతరులను తీర్పు తీర్చడం కంటే నిన్ను నీవే తీర్పు తీర్చుకుంటూ ఉంటావు. ఇలాంటి జీవితంలోనికి ప్రవేశించి దేవునికి దాసులుగా మాత్రమే కాకుండా ఆయన వాగ్దానములను నెరవేర్చే ప్రియ బిడ్డల వలె మనము మారిపోవుదుముగాక. ఆమెన్.